హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ ఛానల్లో లాంగ్ వీడియో. ఐ హోప్ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో స్పెషల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళ కోసం చేస్తున్నాను. ఏంటక్క చాలామంది చేస్తున్నారు కదా, ఇది మెయిన్ బేస్డ్గా ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. అంటే నేను చెప్పేది పేరు మోసిన వాళ్ళు కాదు, జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సర్చ్ చేసిన దాని ప్రకారం నేను కూడా ఒక యూట్యూబర్నే. అంటే నాకు ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో ఏంటంటే క్యాండల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. నేను నా వీడియోస్ నా కోసం నేను సెర్చ్ చేసుకొని నేను యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలనేది ఇవన్నీ సెర్చ్ చేయంగా నాకు ఒకటే అర్థమైందనమాట. ఇప్పుడు చాలా పేరు మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళందరూ తప్పనే నేను అనట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళందరూ ఒక కేటగిరీ, ఒక 4 to 5 కేటగిరీస్ లేదంటే 6 to 7 కేటగిరీస్ వరకు చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నారు కొన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను నా కేటగిరీలో నేను ఎక్స్పర్ట్ అవుతాను, ఎందుకంటే దాని గురించి రకరకాల లాంగ్వేజ్ వీడియోస్ రకరకాలవి నేను చూసుంటాను. అంతేగాని వాళ్ళు చూడరు కదా. సో వాళ్ళు టెక్ గురించి మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జనరల్ బేస్డ్గా టెక్ గురించి చెప్తారు. అండ్ ఒకవేళ మనము వాళ్ళ చేత మన ఛానల్ని రివ్యూ చేయించుకోవాలి, చెక్ చేయించుకోవాలంటే దానికి ఒక్కొక్క బేస్డ్ అమౌంట్ అడుగుతూ ఉంటారనమాట. అంటే లైక్ ఓన్లీ రివ్యూ చేయడానికి 1200 to 1500 లేదా 2000, లేదు అంటే మన దాంట్లో మనం ఎలా గ్రో అవ్వాలి ఎస్సీఓ నేర్చుకోవడానికి ఒక్కొక్కరు 1000, లేదంటే ఒక్కొక్కసారి 5000, 10,000, 2000 అట్లా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళకి తప్పనేమనను, ఎందుకంటే అది కూడా వాళ్ళ ఎర్నింగ్ కోసమే కదా. మన కోసం ఊరికే వాళ్ళు అవన్నీ చెక్ చేయరు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. అదేం తప్పు కాదు. కానీ బట్ ఏంటంటే మీరు ఫస్ట్ చాలా న్యూ యూట్యూబర్, మెయిన్గా ఇదేంటంటే లేడీస్ కోసం చెప్తున్నాను. మనం మన ఛానల్ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అంటే మీరు దేని మీద ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారా? లేదు కుకింగ్ అంటే మనకి చాలా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి రెఫరెన్స్ తీసుకొని హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ పెట్టి చేసేసుకోవచ్చు. లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, లేదా ఇంకేదైనా టెక్, అలా దేని బట్టి చేస్తున్నారా అనేది ఫస్ట్ తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు మీ నెక్స్ట్ స్టెప్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నాది ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కిందకు వస్తుంది కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని నేనంతా రీసెర్చ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను దీంట్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా కానీ మనం స్టార్టింగ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనుకోండి, స్టార్ట్ చేయడానికంటే ముందు మనకి ఒక 10 to 15 లేదంటే ఒక 30 వీడియోస్, లేదా 15 లాంగ్ వీడియోస్, 15 షార్ట్ వీడియోస్, లేదంటే ఇలాగా ఆల్రెడీ మీరు ఈరోజు యూట్యూబ్ క్రియేట్ చేయాలి అనుకునే దానికంటే ముందే మీరు దేంట్లో చేయాలనుకుంటున్నారు దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అవన్నీ రెడీగా ఉన్నాయి, నేను అన్నిటికీ ఎడిటింగ్ చేస్తాను, రెడీగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు వెంటనే మీ ఛానల్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, నేను ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే నేను అనుకున్నాను, ఓకే నేను డే బై డే నేను నా వీడియోస్ చేసుకోవచ్చు, నేను ఎలాగోలా పోస్ట్ చేసేయచ్చు, ఏముంది ఒక తక్కువ టైంలోనే నేను ఎడిటింగ్ చేసేయచ్చు అనుకున్నాను అనమాట. బట్ అది అలా అవ్వలేదు. ఎందుకంటే నేను ఒక 1 week కంటిన్యూగా పోస్ట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ వీక్ ఏదో ఒక కారణంతో ఆగిపోయేది అనమాట. నేను సరిగా రికార్డ్ చేయకపోవడము, ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నా కానీ దాన్ని ఎడిటింగ్ చేయలేకపోవడం, దానికి వాయిస్ ఓవర్ వెళ్ళకపోవడము, ఇలాగే ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. ఒకసారి ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి, యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేయదనమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన గోల్ ఏంటంటే కన్సిస్టెన్సీ. అండ్ మనకేంటంటే మనం ఏ ఛానల్ చేస్తున్నాం అనే దాని మీద ఎన్ని వీడియోస్ చేయగలం అనేది కూడా తెలుసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ.